తాలిబాన్లు తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడ మహిళలకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. అధికారం చేపట్టిన 3 ఏళ్లలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన తాలిబాన్లు న్యాయ వ్యవస్థ నుంచి మహిళలను తొలగించారు. అంతేకాక విడాకుల కేసులను తిరిగి విచారిస్తున్నారు. తమకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేయడంతో చాలా మంది మహిళలు విడాకులకు అప్లై చేసుకుని విడాకులు తీసుకున్నారు. కానీ తాలిబాన్ల నేతృత్వంలోని కోర్టులు ఆ విడాకులను రద్దు చేసి తిరిగి భర్తల దగ్గరికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. దీంతో మాజీ భర్తల దగ్గరికి వెళ్లకుండా వారంతా దేశం విడిచి పారిపోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారం చేపట్టిన 3 ఏళ్ల తర్వాత అన్నింటిలో సమూల మార్పులు చేస్తున్నారు. ఇటీవల వీసాలపై కీలక ప్రకటన చేసిన తాలిబాన్ సర్కార్ ఇప్పుడు న్యాయ వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టారు. దీంతో ఇవి ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. తమ న్యాయమూర్తులు ప్రస్తుత చట్టాలను సమర్థంగా అమలు చేయడమే కాకుండా గత తీర్పులను సమీక్షించడానికి ఓవర్ టైం పనిచేస్తున్నారని తాలిబాన్లు చెబుతున్నారు. అంతేకాక ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నామన్నారు. తాలిబాన్లు తీసుకున్న నిర్ణయంతో షరియా చట్టం కింద 10,000 పాత కేసులు తిరిగి విచారిస్తున్నారు. దీంతో మహిళలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన కొన్ని విడాకులు చెల్లుబాటు కావని తాలిబాన్లు కొత్తగా తీర్పివ్వడంతో చాలా మంది మహిళలు బలవంతంగా తిరిగి పాత వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. మరోవైపు తాలిబాన్లు మహిళా జడ్జీలను న్యాయ వ్యవస్థ నుంచి తొలగించారు. గతంలో తమకు ఇష్టం లేని వ్యక్తులతో వివాహం చేసుకోవడంతో చాలా మంది మహిళలు విడాకులు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ విడాకుల కేసును మళ్లీ విచారిస్తున్నామని కోర్టుకు రావాలంటూ ఆఫ్ఘనిస్తాన్ మహిళలకు నోటీసులు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో అనేక మంది మహిళలకు చిన్న వయసులోనే వివాహాలు జరిగాయి. అయితే తమ ప్రమేయం లేకుండా జరిగిన వివాహాలను రద్దు చేసుకునేందుకు చాలా మంది మహిళలు కోర్టులకు వెళ్లి విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాదు ఏళ్ల తరబడి జరిగిన విచారణ తర్వాత వారికి విడాకులు మంజూరయ్యాయి. అయితే తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత అక్కడ పరిస్థితులు మారిపోయాయి. దేశవ్యాప్తంగా కఠినమైన షరియా చట్టాన్ని అమలు చేయడం ప్రారంభించారు. అయితే షరియా చట్టం ప్రకారం మహిళలను కోర్టులో హాజరు కావడం నిషేధం. దీంతో వారి కుటుంబ సభ్యులు మరొకరు కోర్టులో హాజరై వీరి తరపున పోరాడాల్సి వస్తోంది. తాలిబాన్ల నిర్ణయానికి కట్టుబడి ఉండకపోతే విడాకులైన మహిళలను తిరిగి వారి భర్తల దగ్గరకు పంపుతామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్లో మహిళల పరిస్థితి దారుణంగా తయారైంది. అయితే కోర్టు సైతం గతంలో మంజూరైన విడాకులను రద్దు చేసి మాజీ భర్త దగ్గరకు వెళ్లాలని తీర్పు చెప్పడంతో అక్కడి మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలా మంది మహిళలు మాజీ భర్తల దగ్గరకు వెళ్లడం కంటే దేశం విడిచి వెళ్లిపోయేందుకే సిద్ధమవుతున్నారు. అయితే తాలిబాన్లు మాత్రం తమ న్యాయమూర్తులు అన్ని కోణాల్లో విచారించిన తర్వాతే తీర్పు వెలువరిస్తున్నారని చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో షరియా వివాహ నిబంధనలకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయని, ఇప్పుడు తాము షరియా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 2021లో అధికారం చేపట్టినప్పటి నుంచి తాలిబాన్ ప్రభుత్వం దాదాపు 3,55,000 కేసులు పరిష్కరించినట్టు చెబుతున్నారు. తాము విచారించిన చాలా కేసులు క్రిమినల్ కేసులు అని తాలిబాన్లు చెబుతున్నారు. వివాదాలలో 40% భూమికి సంబంధించినవి కాగా మరో 30% విడాకులు సహకుటుంబ వివాదాలు. తాలిబాన్ల మళ్లీ అధికారంలోకి వచ్చాక న్యాయ వ్యవస్థలో ఉండడానికి మహిళలు అనర్హులని ప్రకటించారు. షరియా నియమాల ప్రకారం న్యాయ వ్యవస్థలో తెలివితేటలు ఉన్న వ్యక్తులు అవసరం కాబట్టి స్త్రీలకు అర్హత లేదు, వాళ్ల తీర్పులు చెప్పలేరని తాలిబాన్ విదేశీ సంబంధాలు కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అన్నారు. ఒక స్త్రీ తన భర్తకు విడాకులిచ్చి దానికి కోర్టు పత్రాలు సాక్ష్యంగా ఉంటే అదే అంతిమమని, పాలన మారిందని, చట్టపరమైన తీర్పులు మారవని మాజీ మహిళా న్యాయమూర్తులు చెబుతున్నారు. మహిళా న్యాయమూర్తులను తొలగించడం వల్ల మహిళలకు చట్టపరమైన రక్షణ ఉండదన్నారు. ఆఫ్ఘన్ న్యాయ వ్యవస్థలో ఒక దశాబ్దానికి పైగా పనిచేసిన తర్వాత మహిళా న్యాయమూర్తులు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. తాలిబాన్లు అధికారం చేపట్టాక తాము ఇంతకుముందు దోషులుగా తేల్చిన వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని వారు ఆందోళన చెందుతున్నారు.